జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 16, టైటిల్ దూరపు కొండలు. ఇక కథలోకి వెళ్తే, అది హైదరాబాదు శివారు ప్రాంతంలో గల బండ్లగూడ పంచాయతీలో గల ఓ కాలనీ పరిసర ప్రాంతంలో ఎక్కువగా ఖాళీ స్థలాలు, అక్కడక్కడ పెంకుటిల్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లే ఉన్నాయి. ఆ కాలనీలో అపార్ట్మెంట్ కల్చర్ తక్కువ. ఆ మధ్యదాకా ఎవరూ ఉండడానికి ఇష్టపడని ప్రాంతం. కారణం, మూసీకి దగ్గరలో ఉందేమో దోమల బెడద ఎక్కువ. వర్షాకాలంలో కాస్త వాన పడిందంటే కాలనీ అంతా మోకాలు వరకు నీళ్లు. తప్పు వర్షాంది కాదు, పడ్డ వాన నీరు మూసీలో కలవకుండా ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి వెంచర్లు కట్టడమే కారణం కావచ్చు. కాలనీలో అప్పుడప్పుడు రోడ్డు మీద నడిచే 2-వీలర్ శబ్దాలు, పిల్లల స్కూల్ వ్యాన్ శబ్దాలు వినిపిస్తాయి. లేకపోతే ఆ వీధి అంతా నిశ్శబ్దం. అటువంటి కాలనీలో ఓ మూల విసిరేసినట్లున్న ఒక చిన్న ఇల్లు. అది పేరుకి 2 బెడ్రూమ్ ఇల్లు అయినా చిన్న చిన్న గదులు, ఓ వంటిల్లు. గదులపైన సిమెంట్తో కట్టిన రూఫు, వంటిల్లి మీద మటుకు రేకుల షెడ్డే. ఇంటి ముందు కాస్త లోగిలి, ఓ వేప చెట్టు, కాసిని పూల మొక్కలు, కూరగాయ మొక్కలు ఆ లోగిల్లో ఉన్నాయి. లోగిలి చుట్టూ ఇనుప కంచె, దాని మీద పెరిగిన పిచ్చి మొక్కలు. ఇంటి ముందు ఇనుప కంచె ఆనుకొని చెక్కతో చేసిన గేట్. ఇంటి లోగిలిలో ఓ చిన్న బల్ల, ఓ 2 కుర్చీలు. అప్పుడే తెల్లారిందేమో. ఫ్రెష్గా డ్యూటీ ఎక్కిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా హుషారుగా ఉన్నాడు సూర్యుడు. ఓ కుర్చీలో కూర్చొని ఉన్నారు పరంధామయ్య గారు. చేతిలో ఈనాడు న్యూస్ పేపరు, మరో చేతిలో వేడి వేడి కాఫీ కప్పు. అప్పుడే కాఫీ తాగి లోగిల్లో ఉన్న చెట్లకు నీరు పడుతోంది సీతమ్మ. పరంధామయ్య గారి వయసు ఓ 65 సంవత్సరాలు ఉంటాయేమో. ఆయన భార్య సీతమ్మకు ఆయన కన్నా 4 సంవత్సరాలు తక్కువ. పరంధామయ్య గారు సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అయితే, సీతమ్మ గారు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయింది. మొక్కలకి ప్లాస్టిక్ పైపుతో నీరు పడుతున్న సీతమ్మకు వేసి ఉన్న గేటు దగ్గర మగతగా ఏదో కనిపించింది. ఎదురుగా ఓ సన్నటి ఆకారం, చేతిలో సూట్ కేసు. ఆ ప్రక్కనే ఓ ఆడపిల్ల, ఆమె చేతిలో కూడా ఓ సూట్ కేసు. మొహంలో చెప్పరాని ఆనందంతో గేటు తీసుకొని లోపలికి వస్తున్నారు. రాహుల్, సరిత అంటూ సీతమ్మ నోటిలో నుంచి చిన్న కేక. తాగుతున్న కాఫీ కప్పు వెనక ఉన్న న్యూస్ పేపర్లోంచి తల ఎత్తి ఏమిటి అంటూ చూశారు పరంధామయ్య గారు ఆసక్తిగా. వేసిన గేటు తలుపు వేసినట్టే ఉంది. తమ కొడుకు కూతురు గుర్తుకు వచ్చినట్లు ఉన్నారు సీతమ్మకి అనుకుంటూ జాలిగా చూశాడు తన భార్య వంక. అవును మరి, పిల్లలు రాహుల్, సరిత బీటెక్ చదువు కాగానే పై చదువులకని అమెరికా వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. రాహుల్ ఇంజనీరింగ్ చదువు కాగానే అమెరికాలో ఎంఎస్ చేస్తానని మంకుపట్టు పట్టాడు. బ్యాంకు లోన్ తీసుకొని రాహుల్ని అమెరికా పంపించాల్సి వచ్చింది. ఎంఎస్ కంప్లీట్ కాగానే ఓ పట్టాన ఉద్యోగం దొరకలేదు రాహుల్కి. కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఓ సంవత్సరం వారి కింద ఉద్యోగం చేసిన తర్వాత, పోయిన సంవత్సరమే ఏదో కంపెనీలో H1B సంపాదించి జాబ్ చేస్తున్నాడు. ఇక సరిత విషయానికి వస్తే, బయోటెక్నాలజీలో పీజీ చేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య రాహుల్ లాగా పై చదువులు అంటే అమెరికాలో PhD చేద్దామని ఆసక్తి. వాళ్ళ అన్నయ్య దారిలోనే ముందు బ్యాంకులోను, తర్వాత యూనివర్సిటీలో స్కాలర్షిప్ సంపాదించి చదువుకుంటోంది. ఈ మధ్య స్టూడెంట్ వీసా నుంచి OPT భాగంగా ఏదో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తోంది. ట్రంప్ పరిపాలన వచ్చినప్పటి నుండి స్టూడెంట్స్, ఇమ్మిగ్రెంట్స్ పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. ఆ మధ్య వరకు స్టూడెంట్స్ చదువుకుంటూ ఏ రెస్టారెంట్స్లోనో పార్ట్ టైం చేసుకొని వారి అకామిడేషన్, తిండి ఖర్చులు సంపాదించేవారు.
ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోయేసరికి రాహుల్ తనకు వచ్చి చాలీ చాలని జీతంలోనే కాస్త మిగిల్చి తన చెల్లెలు సరితకు సర్దుతున్నాడు. పిల్లల ఆర్థిక పరిస్థితి తనకు అవగాహన ఉంది కాబట్టి వేల డాలర్లు ఖర్చు పెట్టి ఇండియాకి తమను చూడడానికి రావడం ఎంత కష్టమో తనకు తెలుసు. కానీ ఈ విషయాలు ఏమీ తెలియని సీతమ్మ తన పిల్లలు అమెరికా నుంచి ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అందున పిల్లల్ని చూసి 4 సంవత్సరాలు పైబడిందేమో ఒకటే దిగులు. ఈ మధ్య సీతమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. డాక్టర్కి చూపెడితే షుగర్ బీపీ హై రేంజ్లో ఉంది, మీ ఆవిడ ఏదో మానసికంగా బాధపడుతున్నట్లు ఉంది, చూసుకోండి అంటూ సలహా ఇచ్చారు డాక్టర్ గారు పరంధామయ్య గారికి. ఏమండి అన్న భార్య గొంతుతో ఆలోచన నుంచి బయటకు వచ్చిన పరంధామయ్య గారు చేతిలో న్యూస్ పేపర్లో ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ ప్రభుత్వం అన్న హెడ్డింగ్ కింద వార్తలు చదువుతున్నాడు కాస్త బిగ్గరగా. సీతమ్మ అంటోంది తన భర్త పరంధామయ్యతో, ఈ ట్రంప్ వెధవకు ఏమి పోయే కాలం వచ్చిందండి, నా పిల్లల వెనుక పడ్డాడు. పిల్లలు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ మొహంలో ఏదో తెలియని టెన్షను స్ట్రెస్ చూస్తాను. చాలా రోజులైందండి పిల్లల్ని చూసి, వాళ్ళు రాకపోతే మనమైనా వెళ్దామండి అమెరికాకు. మాట అయితే అన్నది కానీ సీతమ్మకి తెలుసు, సగటు మధ్యతరగతికి చెందిన వాళ్ళైన తాము అందున రిటైర్మెంట్ అయిన తర్వాత ఖర్చుకు సరిపడు బొటాబొటిగా వచ్చే పెన్షన్తో రోజులు గడవడమే కష్టంగా ఉన్న కాలంలో అమెరికా ప్రయాణమా, అందులో తామిద్దరికీ వీసా కూడా లేకపోయే. ఇలా మాట్లాడుకుంటుండగానే అంతలో రాహుల్ నుంచి ఫోను. వెంటనే పట్టరాని సంతోషంతో సీతమ్మ పరంధామయ్య గారు మొబైల్ చుట్టూ మూగారు. ఈ మధ్య పరంధామయ్య గారి చేయి జారి క్రిందపడి మొబైల్ స్క్రీన్ విరిగిందేమో. మసగ్గా కనబడ్డ కొడుకు మొహం చూసి సంతోషానికి అవధులు లేవు ఆ వృద్ధ దంపతులకు. సీతమ్మ అడుగుతోంది రాహుల్ని, ఇండియాకి ఎప్పుడు వస్తారా? సరిత అయితే ఈ మధ్య ఫోన్ చేసి చాలా రోజులైంది, తప్పకుండా వచ్చే దీపావళికి వస్తామే మేమిద్దరము అని అంటున్న రాహుల్ మొహంలో దిగులు కనిపించింది పరంధామయ్య గారికి. అంతలో ఆఫీసు వచ్చేసిందమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తా, ఉంటా అంటూ రాహుల్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. మళ్ళీ పిల్లల దగ్గర నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం పడిగాపులే అనుకుంటూ దైనందిక కార్యక్రమాలకే కుర్చీలోంచి లేచారు పరంధామయ్య గారు సీతమ్మను. ఇక్కడ కట్ చేస్తే సియాటిల్ నగరం అమెరికాలోని అందమైన నగరాల్లో ఇది ఒకటి. సంవత్సరంలో 9 నెలలు వర్షాలు పడతాయట ఈ ఊరిలో. ఎక్కడ చూసినా ఎత్తైన చెట్లు, పచ్చదనము, విశాలమైన వీధులు, కంప్యూటర్ నిష్ణాతులతో నిండిన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఈ నగరంలోనే ఉన్నాయి. నగరం అయితే చూడటానికి వైభవంగా భోగభాగ్యాలతో తొలుతూగుతున్న ఆ నగరంలోనే నివాసం ఉన్న మన రాహుల్ జీవితంలో మాత్రం నిరాశ, నిస్పృహలే. చేస్తున్న ఉద్యోగం నుంచి కంపెనీ వాళ్ళు 5 నెలల క్రితమే లే ఆఫ్ చేశారు. వెనకటి రోజుల్లో ఒక ఉద్యోగిని తీసివేయడానికి కంపెనీ వాళ్ళు ఎంతో ఆలోచించేవారు. ఈ రోజుల్లో కంపెనీ వారు చీటికి వాటికి లే ఆఫ్ ప్రకటించడం మామూలైంది. క్రొత్త ఉద్యోగం కోసం గత 5 నెలల నుంచి విష ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్. అమెరికాలో ఇమిగ్రేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు ఈ మధ్య ట్రంప్ వచ్చినప్పటి నుంచి. ఏదైనా కంపెనీ నుంచి లే ఆఫ్ అయితే 6 నెలల్లోగా కొత్త ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే అమెరికా నుంచి డిపోర్టేషనే. ఈ టెన్షన్, స్ట్రెస్లో నలిగిపోతున్నాడు రాహుల్. అంతలో న్యూజెర్సీలో గల చెల్లెలు సరిత నుంచి ఫోను. బాగున్నావా సరిత అని పలకరించాడు రాహుల్ తన చెల్లెల్ని. ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఏమి బాగులే అన్నయ్య, నేను రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మా ఇన్స్టిట్యూట్ వారు H1Bకి మళ్ళీ అప్లై చేశారు. ఇంతకుముందు 2 సార్లు H1Bకి అప్లై చేసిన లాటరీలో తన పేరు రాలేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి H1B పిక్ కాకుంటే తాను పనిచేస్తున్న OPT వీసా ఎక్స్పైర్ అయ్యి తను ఇండియాకి వెనుకకు వెళ్ళవలసిందే అంటూ చెప్పుకొచ్చింది సరిత తన అన్నయ్య రాహుల్తో. అన్నయ్య,
మన ఇద్దరి పరిస్థితి ఇక్కడ బాగాలేదు. అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్దామా? దానికి సమాధానంగా రాహుల్, ఎందుకమ్మా, ఇప్పటికే అమ్మా నాన్న మన కోసం చాలా కష్టపడ్డారు. చాలని జీతంతో మనం చదివించి అమెరికాకు పంపారు. చూద్దాం, ఏదో దారి దొరుకుతుందిలే అంటున్న రాహుల్ గొంతు జీరపోయింది. ఇక్కడ కట్ చేస్తే హైదరాబాద్ బర్లగూడలోని నివాసం. ఏమండి, ఓసారి రండి అంటున్న సీతమ్మ గొంతు విని వస్తున్నా అంటూ చేసే పనిని ప్రక్కన పడేసి బెడ్రూమ్లోకి అడుగుపెట్టారు పరంధామయ్య గారు. చూస్తే సీతమ్మ తన పాత పెట్టె తీసినట్టుంది. దానిలో నుంచి సరిత చిన్నప్పుడు తన బర్త్డే కోసం కష్టపడి తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఒక్కొక్కటి తీసి చదువుతోంది. డియర్ మమ్మీ, ఐ లవ్ యూ. యూ హ్యావ్ గివెన్ అస్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. హ్యాపీ బర్త్డే. దాని క్రింద సరితో పాటు రాహుల్ సంతకం. పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఏదో విషయం మీద కొట్టుకుంటూ ఉన్నా వాళ్ళ అమ్మకు ప్రతి పుట్టినరోజు నాడు ఇచ్చే గ్రీటింగ్ కార్డు తయారు చేయడం, హృదయాన్ని హత్తుకునేలా మెసేజ్ రాయడం, సంతకం పెట్టే ప్రక్రియలో ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కావలసినవి చిన్నప్పుడు ఆడుకునే బొమ్మల నుంచి కాలేజీలో స్కూటీ, మోటార్ సైకిల్ వరకు వాళ్ళ తాహతుకు మించిందైన పరంధామయ్య గారిని ఒప్పించి అమర్చేది వాళ్ళమ్మ. పిల్లలు జ్ఞాపకానికి రాగానే సీతమ్మ చేసే పని ఇదే. చూడండి, మన సరిత స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నా బర్త్డే కోసం తయారు చేసి ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్, దానిలోని మెసేజ్. ఎంత ప్రేమ నా పిల్లలకి నా మీద అంటున్న సీతమ్మ కళ్ళలో 2 నీటి చుక్కలు. పరంధామయ్య గారు తన మనసులో సీతమ్మ అదృష్టవంతురాలు. పిల్లలు రాహుల్, సరిత మీద ఉన్న దిగులు, పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తన విషయం ఏమిటి? రోజు న్యూస్ పేపర్, టీవీలో అమెరికా గురించి వార్తలు చూస్తూ తమలాంటి పేరెంట్స్తో ముచ్చటిస్తూ పిల్లల గురించి లోపల ఎంత దిగులు ఉన్నా బయటపడకుండా, ముఖ్యంగా సీతమ్మ ముందు ఎంతో గాంభీర్యం నటిస్తున్న పిల్లల భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న నిరాశ, నిస్పృహలు తండ్రిగా తాను గుర్తించి తను పడుకున్నప్పుడు అర్ధరాత్రి నిద్రపట్టక గడిపిన ఎన్నో రాత్రులు ఉన్నాయి. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. మామూలుగా వాట్సాప్ మెసేజు, ఈమెయిల్స్లో కాక రాహుల్కి లెటర్ వ్రాయాలని. ఆ విషయమే సీతమ్మకు చెప్తే సంతోషించి కాగితం, కలం పట్టుకొచ్చి ఇచ్చింది, త్వరగా వ్రాయమని. ఆ రోజే లెటర్ రాసి స్వయంగా జీపీఓ వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేసి వచ్చారు పరంధామయ్య గారు. ఇలా ఓ 10 రోజులు గడిచింది. న్యూజెర్సీ నగరం. సాయంత్రం అయింది. అంతకుముందు ప్రొద్దున్నే మొబైల్లో వచ్చిన స్టామ్ అలర్ట్ గుర్తుకు వచ్చింది సరితకు. అప్పటికే 10 గంటలు కంటిన్యూస్గా తన ల్యాబ్లో మైక్రోస్కోప్ మీద పనిచేస్తోంది. ల్యాబ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. సెక్యూరిటీ వాచ్మెన్, ఒకరిద్దరు ఎంప్లాయీసు, తను తప్ప. అంతలో ల్యాప్టాప్లో ఏదో మెసేజ్ బ్లింక్ అయింది. చూస్తే అది తన ఈమెయిల్ బాక్స్కు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి వచ్చిన మెసేజ్. వరికే వేళ్లతో ఆఫీసు పనితో అలసిపోయిన కళ్ళు ఒక్కసారి నిప్పారిగా తెరుచుకొని క్లిక్ చేసింది మెసేజ్ పైన. మెసేజ్ చదివిన సరిత మొహంలో నెత్తురు చుక్కలేదు, కళ్ళలో నీరు. తల పట్టుకొని కూర్చుంది. సరిత పరిస్థితి తెలుసుకొని ప్రకృతి కూడా కన్నీరు కారుస్తున్నట్లు బయట వర్షం మొదలైంది. ఇంతకీ మెసేజ్లో ఏమిటంటే, 3వసారి మరియు చివరిసారి H1B వీసా రిజెక్ట్ అయిందని చింతిస్తున్నాం అని సారాంశం. సియాటిల్ నగరంలో రాహుల్ అపార్ట్మెంట్లోని తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అమెరికాలో రెసిషన్ ఉందేమో, తను ఎన్నో జాబ్లకి అప్లై చేసిన ఫలితం లేదు. కొంతమంది ఇంటర్వ్యూకి పిలిచినా కంపెనీ పరిస్థితి బాగాలేదు, తర్వాత అవసరం ఉంటే పిలుస్తాం అని ముక్తసరిగా చెప్పి పంపించారు. తన H1B రెన్యువల్కి 6 నెలల గడువులో ఇంకా 10 రోజులే మిగిలింది. తను కష్టపడి దాచుకున్న సేవింగ్స్ కూడా అయిపోతోందని అనుకున్నాడు రాహుల్. అంతకుముందే సరిత నుంచి ఫోను.
తన H1B వీసా రిజెక్ట్ గురించి చెప్పి బాధపడింది. యథాలాపంగా ఇంటి ముందు ఉన్న పోస్ట్ బాక్స్ తెరిచి తనకు వచ్చిన లెటర్స్, మెయిల్స్ని తీసుకొని పరిశీలించగా నాన్న పరంధామయ్య గారు వ్రాసిన ఉత్తరం కంటిని ఆకర్షించింది రాహుల్ని. ఉత్తరం కవర్ చించి చదవడం ప్రారంభించాడు రాహుల్. ప్రియమైన రాహుల్ మరియు సరితకు, మీకు ఆశీస్సులు. నేను మీ అమ్మ బాగానే ఉన్నాం. ముఖ్య విషయం, మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు మీ మొహంలో కనిపించే నిశ్శబ్ద భావాలు మీ మాటలతో మాకు చెప్పకుండా మేము గ్రహించగలం. ఎందుకంటే మిమ్మల్ని కని చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్న తల్లిదండ్రులం కనుక. పరీక్షల్లో అనుకున్న మార్కులు రాకపోయినా, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో గొడవ పడినా, మీరు ఏమీ చెప్పకపోయినా మీ మొహాలు చూడగానే ఇట్టే పసిగట్టేవాళ్ళం నేను, మీ అమ్మాను. మీరు పడుతున్న స్ట్రగుల్స్ మా నుంచి దాచవలసిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, నేను మీ అమ్మ కూడా ఒకప్పటి యువతే. మేము వయసులో ఉన్నప్పుడు కష్టపడి మీకు వినీల ఆకాశంలో ఎగిరేందుకు చదువు అనే రెక్కలు ఇచ్చాం. ఇప్పుడు మీరు ఆ రెక్కలతోటే మన ఇంటికి ఎన్నో వేల మైళ్ళ దూరం ఉన్న అమెరికా వంటి సుదీర్ఘ తీరాలకి ఎగురుకుంటూ వెళ్ళారు. మర్చిపోకండి, ఎలా వెళ్ళారో అలాగే తిరిగి భారతదేశంలోని మన గూటికి నిస్సంకోచంగా రావచ్చు అని. మీరు భారతదేశానికి తిరిగి రావడాన్ని అవమానంగా భావించవలసిన అవసరం లేదు. అయిన వాళ్ళకు దూరంగా, దేశం కాని దేశంలో తమ బాధలను పంచుకునేందుకు ఎవరూ ప్రక్కన లేక మనసులోనే ఒంటరిగా కుమిలి కుమిలి బాధపడటమే నిజమైన అవమానం. మన పెద్దలు చెప్పే సామెత దూరపు కొండలు నునుపు అని. మీకు తెలుగు అంతగా రాదుగా, చెబుతా దాని అర్థం. దూరం నుంచి చూస్తే ప్రతి కొండ నున్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ కొండ చెట్లు ముళ్ళ తీగలతో నిండి ఉంటుందని. ఇంటికి తిరిగి రావడం జీవితంలో ఫెయిల్యూర్ కాదు. ఇల్లు అంటే మన మనసులు తెలుసుకొని ఆప్యాయతలు, అనురాగంతో నిండిన హరివిల్లు. ఒకవేళ ఎదురు చూసిన మీ వీసాలు రాకున్నా, చేసే జాబులు సడన్గా మాయమైనా ఇంటికి తిరిగి రండి నిస్సంకోచంగా. ఈ మధ్య మన దేశంలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకున్న దాంట్లో మనమందరం హాయిగా బ్రతుకుదాం. ఇట్లు మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే మీ అమ్మ, నాన్న. ఉత్తరం చదివిన రాహుల్ కళ్ళలో 2 నీటి బిందువులు. వెంటనే మొబైల్ తీసుకొని సరితకు ఫోన్ చేశాడు. మనం మన ఇంటికి తిరిగి వెళ్తున్నాం. నువ్వు న్యూజెర్సీలో వైండప్ చేసుకొని తొందరగా రా అని చెప్పాడు రాహుల్. అలా ఓ వారం రోజులు గడిచింది. ఇక్కడ కట్ చేస్తే హైదరాబాదు పట్టణం. ఓ శుభోదయం. చీకటిని చీలుస్తూ వెలుగు రేఖలు గుబాళిస్తూ తూర్పు నుంచి నిద్రలేచాడు సూర్యుడు. ఎప్పటిలాగానే చేతిలో కాఫీ కప్పు, న్యూస్ పేపర్తో పరంధామయ్య గారు, చెట్లకి నీళ్లు పడుతూ సీతమ్మ గారు. ఇంటి ముంగిట గేటు తెరుచుకుంది. 2 సన్నటి ఆకారాలు చేతిలో సూట్ కేసుతో. ఇది కల కాదు కదా అంటూ సీతమ్మ కళ్ళు నిలుపుకొని చూసింది. వచ్చింది తాము ఎంతో ప్రేమించే తమ పిల్లలు రాహుల్, సరితాను. పరిగెత్తుకెళ్ళి ప్రేమతో కావులించుకున్నారు తమ పిల్లల్ని సీతమ్మ, పరంధామయ్య గారు. వాళ్ళ మొహంలో ఎక్కడ లేని ఆనందము, సంతోషము. వారి మధ్య వీసాల విషయం కానీ, జాబు లే ఆఫ్ సంగతి కానీ ఎవరు డిస్కస్ చేయలేదు. నలుగురు ఇంటి వసారాల కూర్చొని కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రాహుల్, సరిత కూడా తమ అమ్మా నాన్నలను ఇన్నేళ్ల తర్వాత చూడగానే పడ్డ కష్టాలన్నీ మర్చిపోయారు. తాము ఇండియాలో అప్లై చేసుకునే జాబు గురించి, అవి వచ్చేదాకా హైదరాబాద్లో ఉన్న ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనో ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకొని తేలిగ్గా బ్రతకచ్చు అన్న గుండె ధైర్యంతో మేరా భారత్ మహాన్ అని మనసులో అనుకున్నారు రాహుల్ మరియు సరితాను. ఇదండి ఈ వారం కథ. మీకు నచ్చిందే అనుకుంటాను. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా, అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.